హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ మళ్ళీ ఆపేస్తారని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఇంటికి అయితే వెళ్ళాను పండక్కి, సో అందుకే ఏం చేయలేకపోయాను. కొద్దిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేద్దామని. ఎందుకంటే అప్పుడు కూడా ప్రశాంతం ఏం లేదు. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సేల్ స్టార్ట్ అయింది. సో వాటి మీద వర్క్ చేసే వీడియోస్ మీరు చూసే ఉంటారు. అండ్ అక్కడి నుంచి టెక్నీషియన్ ఇట్లాంటివన్నీ చేసాము. సో మధ్యలో మళ్ళీ ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. సో మనతో పాటు రాఖీ గారు కూడా ఉన్నాడు ఇక్కడ. సో నేను వస్తే చాలన్నమాట, రాఖీ గారు ఉంటాడు ఇక్కడ. హాయ్ రాఖీ, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అతివి నేను చూపించు. ఈరోజు ఆటో షూట్ అని చాలామంది అడుగుతున్నారు, ఆటో షూట్ గురించి కూడా చేయమని చెప్పేసి. సో ఆటో షూట్ ఎలా చేస్తాం ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. అండ్ దానికంటే ముందు ఓన్లీ ఆటో షూటే ఉండదు కదా, మనకి చాలా పంచాయతీలు ఉంటాయి. ఈరోజు షూట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ మోటరోలా సిగ్నేచర్ అన్బాక్సింగ్ రికార్డ్ చేయాలి, తర్వాత టెక్ న్యూస్ ఉంటుంది, అండ్ ఆటో షూట్, దాంతోపాటు కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ రీల్స్. మొత్తం ఇదనమాట స్కెడ్యూల్. సో ఫస్ట్ మోటరోలా రికార్డ్ చేసేద్దాం, అయిపోతే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు మా వాళ్ళు. ఇది మోటరోలా శాంపిల్ అన్నమాట, సిగ్నేచర్. బాగున్నాడు మోడల్. ఏందిరా ఈ ఫోటో పెట్టిరందా ఇది ఇక్కడ? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఫోన్తో తీసిన ఫస్ట్ ఫోటో అంటే వీడొక్కడు పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఇట్లా ఆడుతున్నట్టున్నారు. దాంతో పాటు చిన్న గెస్ట్ కూడా వచ్చాడు అనమాట. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్ చెప్పు. హాయ్. ఇది ఫోన్ మోటరోలా సిగ్నేచర్. ఇది రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఇది రికార్డ్ చేసిన తర్వాత మాట్లాడదాం మనం. ఇది మోటరోలా సిగ్నేచర్ ఫోన్. అయితే ఫస్ట్ దీని స్పెక్స్. ఒక షూట్ అయితే అయిపోయింది మోటరోలా సిగ్నేచర్. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ మోటరోలాది. దీని వీడియో మీకు ఫ్రైడే వస్తుంది, 23rd. ఇంకా మనం టెక్ న్యూస్ ఒకటి ఉంటుంది, తర్వాత ఆటో షూట్. ఏదో వచ్చింది కారు, రాగానే రీల్ చేద్దాం అంటున్నాడు వీడు. ఏందిరా మనిషిని రా, నేను రోబోన్ కాదురా. అరే ఏందిరా నువ్వు? సారీ అదే చూసారా సార్ డబుల్ యాక్షన్. సైలెంట్లో పెట్టుకోవడం జాత కాదు వీడికి ఫోను. ఈ యాప్లో ఎడిట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్. అంటే ఈ ఎడిట్స్ యాప్ వాడే వాళ్ళకి ఉపయోగపడుద్ది. నేను చూస్తున్నా ఎట్లుందని. ఇప్పుడు ఒక రీల్ స్టార్ట్ చేసాం, బాగుంది. ఇన్స్టాగ్రామ్ ఎడిట్స్ లో మంచి ఫీచర్ అయితే వచ్చింది. ఒకసారి మన రీల్ చూడండి, రీల్ ఆడే పోస్ట్ అయిపోద్ది, వీడియో పోస్ట్ అయ్యేలోపు ఒకసారి వెళ్ళి చూడండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ మీరు రీల్స్ రికార్డ్ చేసే వాళ్ళు అయితే మీ ఫ్రెండ్స్తో మీరు కొలాబ్ అవ్వాలనుకుంటే చాలా బాగుంది ఫీచర్, అది చెక్ చేయండి. ఇప్పుడు ఒక అన్బాక్సింగ్ జరుగుతుంది, చూడకూడదు మీరు, ఎంఆర్ఓలో ఉంది, చూడకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వచ్చేసా. బాయ్ ఫ్రెండ్స్. ఆటో షూట్ కాబట్టి మనం వచ్చాము, మీరు కాసేపు బేర్ చేయాల్సిందే నన్ను. జోక్స్ అపార్ట్, ఫోన్ అయితే చేశాను. ఈరోజు మనం చేయబోయే కార్ వచ్చేసి కియా సెల్టోస్ 2026 ఫేస్ లిఫ్ట్. అది ఇంకా రావాలి. మన వాళ్ళకి ఫోన్ చేస్తే 20 minutes అన్నారు. కాదు గైస్, కాంతన్ అయితే కార్ కొనాలనుకుంటున్నాడు. సెల్టోజు సియరా XV7X వద్దన్నాడు. సో అది ఎలిమినేట్ చేసాం. దానిలో నుంచి స్కోడా కుషాక్ కోసం చూసాం. ఆ డాషో 360 లేవు అనేసి కొద్దిగా తగ్గుతున్నాం అనమాట. సో ఈరోజు కాంతన్న కూడా టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాడు వచ్చే కియా సెల్టోస్ వెహికల్ని. ఎప్పుడు వస్తుంది అది కార్ ఎప్పుడు వస్తుంది? 20 minutes అన్న, ఆల్రెడీ చెప్పా ఆడియన్స్కి. ఆన్ ద వేలో ఉన్నారు, వచ్చేస్తుంది. నాకు రొప్పుతున్నా విజాడ్ నువ్వు. లేదు ఏదో తీసుకొచ్చుకున్నారు వీడు. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఏంద్రా రే, చూడరు ఇంతమంది ఇక్కడ కష్టపడి వర్క్ చేస్తావు అంటే నువ్వు ఒక్కడ పోయి కాపీ తెచ్చుకొని
ఏంద్రా నువ్వు సమాజానికి ఇచ్చేది? ఏం మెసేజ్, ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు చెప్పు. మీరేకా చెప్పు. కారు ఏ కారు? గత 2 సంవత్సరాల నుంచి నేను కారు కొంటా అలిపరిగానే విక్రమార్కుల్లాగంట 2 సంవత్సరాల నుంచి కారు కొంటా అని చెప్పేసి తెగ చెప్తున్నాడు అందరికీ. కానీ ఇంతవరకు కొనలా. వచ్చిన కార్లను టెస్ట్ రైడ్ చేస్తున్నాడు. రిజల్ట్ ఎన్ని చేశాడు రా వీడు. మన కార్లు వస్తాయి కదా మన ఆటో షూట్కి, ఇట్లా 2 సంవత్సరాల నుంచి ఏ కార్ అయితే మా ఆటో షూట్కి వస్తుంది. ఈరోజు కూడా ఒక సెల్టోస్ వస్తుంది, అది కూడా చేస్తున్నాడు. అసలు ఏం తీసుకుంటావు, అసలు తీసుకుంటావు లేదా, అంత బిల్డప్ అయినా. సియారా అనుకుంటున్నా, కాకపోతే ఇది క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి అవుతున్నా. ఉషాక్ కదా స్కోడా, అది తీసుకుందాం అనుకున్నా కానీ 360 degrees కెమెరాస్ లేవు. మ్యూజిక్ నాకు ఎక్కువ ఇష్టం, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా కాబట్టి అది ఇన్బిల్డ్ స్కోడా స్పీకర్స్ తీస్తున్నారు. దీనిలో అంటే సియారాలో JBL స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది. ఇంకా మొత్తం ఓవరాల్ ఫీచర్స్ నాకు ఎక్కువ కావాలి. ఫీచర్స్ అను మ్యూజిక్ ఎక్కువ వింటాను. నేను ఎక్కువ అంత పట్టించుకోను అదనమాట. కొంతమంది ఇలా ఉంటారు, ఇంజన్ గేర్ బాక్స్ మాకు సంబంధం లేదు, ఓన్లీ లోపల ఫీచర్స్. ఎందుకు ఈవీకి వెళ్ళొచ్చు కదా నువ్వు. ఈవీ ఇంట్లో అస్సలు వద్దు అంటున్నారు. ఈవీ అదే ఒకసారి బైక్ ట్రై చేద్దామని, అదే స్కూటర్ ట్రై చేద్దాం. మొత్తానికి ఒక కారు ఒక బైక్ అయితే కొనబోతున్నాడు కారుతో. ఇప్పుడు అది అయ్యే పని కాదు. ఇది మన కెమెరా ఎక్విప్మెంట్ అయితే ఆటో షూట్కి మొత్తం ప్యాక్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ని ఈ బ్యాగ్లో పెడతారు వీళ్ళు. కార్ ఇప్పుడే వచ్చింది షూట్కి. ఇప్పుడు వెళ్ళి షార్ట్స్ తీస్తుంటారు. కాంతన్న రెస్ట్ రైడ్ కూడా చేస్తాడు. ఇప్పుడు నేను విజార్డ్కి ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నుంచి విజార్డ్ హోస్ట్ మీకు తీసుకు విజార్డ్. కాంతన్న ఆడుకో కాంతన్న ఆడుకో. రాక్ గాడి ముందు రెడీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు కాంతన్న టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాడు కార్ని. హే రాకీ, నువ్వు టెస్ట్ డ్రైవ్ చేస్తావా? రాకీ ఇటు చూడు. రాకీ గాడి మనసంతా బయటే ఉందన్నమాట. ఫస్ట్ ఇంప్రెషన్ కాంతానికి బూట్ స్పేస్ నచ్చిందంట. ఫస్ట్ అన్న కూర్చోగానే ఎలా అనిపించింది? బాగుందా? బాగుందన్నా, నిజం బాగుంది. సర్లే డ్రైవ్ చేసాక మాట్లాడదా. లాస్ట్లో అంబియెంట్ లైటింగ్ ఉంది. ఏమంటావు కాంతన్న? మొత్తం బాగానే ఉంది. ఇంటీరియర్ బాగా అనిపించింది. ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, బేస్ బాగుంది. అండ్ బయట కూడా లుక్ నేను మామూలుగా చూసిన దానికి వీడియోస్లో రియల్గా చూసిన దానికి డిఫరెన్స్ చాలా అనిపించింది. ఓన్లీ ఒకటే తొక్కుతుండే వెళ్ళట్లేదు, కొంచెం ఫాస్ట్ వెళ్ళట్లేదు. అదొకటి. అది కాంతన్నకైతే కార్ కన్సిడర్ చేయొచ్చు అంటున్నాడు. బట్ థింగ్ ఏంటంటే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, CVT గేర్ బాక్స్ కాబట్టి. అదే మనకు టర్బో పెట్రోల్ ఇంజన్ DCT గేర్ బాక్స్ అయితే వస్తుంది కాబట్టి అదేంటంటే ల్యాగ్ అనిపించదు అనమాట. కొద్దిగా పవర్ కూడా ఎక్కువ ఉంటుంది, మంచి ఫీల్ అయితే ఉంటుంది డ్రైవింగ్కి. అది నార్మల్ వాళ్ళకి సిటీ డ్రైవ్కి అది ప్రిఫర్ చేయొచ్చు. మొత్తానికి మనం మన లొకేషన్కి స్టార్ట్ అయినాం. మన వాళ్ళు బండి మీద అయితే వచ్చేస్తారు. కెమెరా బ్యాగేజ్ అంతా దీనిలో ఉంది, ఈ కార్లో అయితే పెట్టేశారు. మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. టైం చూసుకుంటే 140-150 అలా అవుతుంది. లొకేషన్కి వెళ్ళి రన్నింగ్ షాట్స్ అని మీకు ఒకసారి బిహైండ్ ద సీన్స్ కూడా చూపిస్తాను. మన వాళ్ళు ఎలా రికార్డ్ చేస్తారు ఏంటనేది. మన టీం అయితే వచ్చారు, వాళ్ళిద్దరు ఇక సెటప్ చేసుకుంటున్నారనమాట. మన రామ్ చరణ్ చూపిస్తా. రామ్ చరణ్ సెటప్పింగ్లో ఉన్నాడు. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. మా వాడు మా డాంగ్లీ ద ఎడిటర్, డిఓపి అసిస్టెంట్ కాదండి, ఎడిటర్. హాయ్ ఫ్రెండ్స్, ఆయనకి సెంటర్ స్టేజ్ చేయడం రాదు. ఇది ఎటర్ రావట్లేదు. ఎట్రా అదే జాయ్స్టిక్ ని డబుల్ క్లిక్ చేయి. తెలీదు, నాకు తెలీదు. జాంకాయ్ గారు ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇది సిద్ధం అనమాట. ఇప్పుడు బ్యాక్ షాట్లు తీసుకుంటారు అనమాట కార్కి. డ్రోన్ సెటప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు
ఇది బెడ్రూమ్, ఇది మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చాం. ఇది మనం బీరోజ్ తీసుకునే లొకేషన్ అనమాట. ఇంకా ఇది మన మెయిన్ లొకేషన్ కాదు, ఇది మనం షార్ట్ వరకు తీసుకుంటాం. మెయిన్ లొకేషన్ వేరే దగ్గర ఉంటుంది. అన్నయ్య వస్తాడు, అన్నయ్య వచ్చినప్పుడు ఆడికి వెళ్దాం. అది ఇంటీరియర్ షార్ట్స్ అయితే ఇస్తున్నారు. అన్నయ్య వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి. వచ్చేసాం మన ఐకానిక్ కొండ బ్యాక్గ్రౌండ్కి. అన్నయ్య కూడా వచ్చేసారు. ఇంకా అన్నయ్యకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. ఇలా గోల ఎక్కువ వీళ్ళదా. ఇంకా అన్నయ్య అన్న హ్యాండ్ ఓవర్, అన్నకి హ్యాండ్ ఓవర్ చేసేసా. బాగుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. ఎలా అన్నాడు కాంతన్, ఏమన్నాడు? కారు బాగుందా, కానీ తొక్కితే పోవట్లేదు. ఇంజన్ వేరే ఆప్షన్ ఉందని చెప్పి మరి. కాంతన్న తొక్కితే పోవట్లేదంటే తొక్కడం కూడా నేర్చుకున్నాడు కాంతన్ అయితే. సరిపోయింది. ఇది బ్యాక్గ్రౌండ్, యాక్చువల్ ఎగ్జాక్ట్ బ్యాక్గ్రౌండ్ ఆటోది. కొండ ఉంటుంది బ్యాక్ సైడ్, సో దీనివల్ల లుక్ అయితే వస్తుంది. అండ్ మా డిఓపి ఇప్పుడు కెమెరా సెట్ చేస్తున్నాడు ఇక్కడ, మీకు చూపిస్తాడు. ఫ్లాష్ బ్యాక్. అది ఇంకా నేర్చుకునే కొద్ది వస్తూనే ఉంటుంది, మీకు చూపిస్తా. సెట్ చెయ్యి. అనవసరంగా అన్నాను, ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు పెట్టిన యాంగిల్లో పెడితే ఇదనమాట. ఇది వైడ్ యాంగిల్ కాబట్టి మీకు అంత దూరంగా అనిపిస్తుంది. జూమ్ చేసామనుకో ఇలా ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా. ఇది ఫ్రేమ్ ఇంకా బెటర్ వస్తుంది. ఆ కెమెరా ఎక్కడ, ఈ కెమెరా ఎక్కడ, మొత్తం 5 లక్షలు సెటప్ అది. దాని ముందు ఇదంతా 45,000. 45,000కి మనం ఈ క్వాలిటీ ఇస్తున్నామంటే ఇంకా ఇవన్నీ రావు. అండ్ ఇక్కడ మాకు మెయిన్ డిస్టర్బెన్స్ వచ్చేసరికి ఇవన్నమాట. అనిపిస్తుంది ఫ్లైట్ మీకు? నాకే కనిపించలేదు, ఇంకా మీకాడే కనిపించలేదు. కనపడట్లేదు ఫ్లైట్. అదే కదా, ఇక్కడ మెయిన్ డిస్టర్బెన్స్ ఫ్లైట్స్తో వస్తుంది మాకు. ఫ్లైట్స్ వచ్చినప్పుడు ఆగాలి, బాగా సౌండ్ వస్తుంది. మ్యాక్సిమం అయిపోయింది షూటింగ్, కాకపోతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేయాలి. నువ్వు చేసేయి. మొత్తం మీరు చెప్పింది బాగుంటుంది రిజార్ట్, నువ్వు చేయాలి. చేస్తలే అన్న. నెక్స్ట్ రిజార్ట్ సార్ అంటే నేషనల్ అనుకుంటారు, ఇంటర్నేషనల్ లేదు, జస్ట్ లోకల్ కార్స్ చేయడానికి వాళ్ళు ఇంటర్నేషనల్ వేరియంట్స్ మాత్రమే కవర్ చేస్తారంట రిజార్ట్. దీన్ని మనం డ్రైవ్ చేద్దాం, ఒకసారి లాంచ్ చేద్దాం, కష్టపడదాం దీన్ని. డ్రైవింగ్ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకా మనం మన లొకేషన్కి వెళ్దాం, కార్ హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకి. ఉంటుంది అన్నమాట ఆటో షూట్లో తప్పంగా ఒక వీడియో చేయడానికి. ఇంకా అప్పుడప్పుడు వర్షాలు పడుతుంది. డిఫెండర్ అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాం సార్. డిఫెండర్ 2 రోజులు షూట్ చేసాం, ఒక రోజు వర్షం పడుతుంది ఫుల్, అది ఎంజాయ్ చేసాం. ఆ రోజు అయితే మాత్రం ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలో వాటర్లోంచి లేపడం దాన్ని. లాస్ట్ ఇయర్ మేము రికార్డ్ చేసిన వాటిలో బెస్ట్ అనిపించిన వీడియో అయితే డిఫెండర్ మాకు. అయితే ఓవరాల్గా ఆటో షూట్ అయితే ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి జిమ్కి వెళ్ళాలి. ఎంజాయ్ అయిపోయిందా? పొద్దున వెళ్ళిపోయాను రిజార్ట్. 6 నెలల్లో కొత్త రిజార్ట్ని చూపిస్తాడు మీకు. ఇది పాత రిజార్ట్, గుర్తుపెట్టుకుని 6 నెలల్లో కొత్త రిజార్ట్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ వాక్లో కలుద్దాం. అప్పుడు సెలవు, బాయ్.